అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో గుండెకాయ ఒకప్పుడు ఎంత ఇంపార్టెంటో జీర్ణ వ్యవస్థ అంత బాగుంటేనే, అంటే గట్ హెల్త్ బాగుంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది అని బాగా నిర్ధారణ అయిపోయింది. సో ఇవాళ రోజుల్లో కాదు, 25 సంవత్సరాల క్రితమే గ్యాస్ట్రోఎంట్రాలజీ రంగంలో నిష్ణాతులయ్యి ప్రావీణ్యం సంపాదించి ఈ 25 ఏళ్లలో బహుశా 3 నుంచి 4 లక్షల మంది, తక్కువలో తక్కువ బహుశా ఈవెన్ 5 లక్షల మంది పేషెంట్లని చూడడమే కాకుండా 35,000 ప్రొసీజర్స్ గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించి వారు చేశారు. అండ్ అంతేకాకుండా ప్రస్తుతం ఐబీ డిపార్ట్మెంట్ యశోద హాస్పిటల్స్లో డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు డాక్టర్ కిరణ్ పెద్ది గారు. ఇవాళ మనతో ఉన్నారు. వారి ప్రయాణం గురించి అండ్ ఆల్ అబౌట్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అన్ని మాట్లాడదాం. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్ వెల్కమ్, థ్యాంక్ యూ అండి. మామూలుగా సార్ అన్నమాట చెప్తున్నాను, ఆల్ ఆఫ్ us సఫర్ విత్ జిఐ ప్రాబ్లమ్స్. ఎవరికి ప్రతి వాళ్ళకి ఏదో కొంచెం కొద్దిగా ఉంటుంది, తినే వాళ్ళు ఎవరికైనా కూడా. బట్ వీ డోంట్ టేక్ ద టైం సార్. టైం తీసుకుని ఏదో వెళ్తే కూడా డాక్టర్ దగ్గర ఒక ప్యాన్ వేసేసుకో, అందులో కూడా మళ్ళీ ఓమోప్రోజల్ బెటర్ అది వేసేసుకో, ఇలా చెప్పడం విన్నాం ఫోన్ ప్రిస్క్రిప్షన్స్ తో. బట్ వై షుడ్ యూ గో టు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ రెగ్యులర్లీ? అంటే ఏమేమి టెస్ట్ చేయించుకుంటే మేబీ వన్స్ అ ఇయర్ బెటర్ అంటారు? దానికంటే ఒక స్టెప్ బ్యాక్వర్డ్ వచ్చి నేను చెప్తాను. మీరు అన్న పాయింట్, ఇప్పుడు చాలా మంది టాబ్లెట్స్ అంటుంటారు కదా. 2 ways ఆఫ్ ప్రాక్టీసింగ్ మెడిసిన్ అండి. అంటే మన ఓల్డెన్ డేస్లో చూసినట్టయితే టెస్ట్లకు అసలు స్కోపే లేదు, అంటే అడ్వాన్స్ టెస్ట్ ఏమింగ్ లేదు. కాబట్టి మీరు ఏ డాక్టర్ దగ్గర పోయినా కూడా ఒక 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికేషన్ రాసేవాళ్ళు. టెస్ట్లు అనేవి 1 or 2 టెస్ట్లు ఉండేవి, అవైలబిలిటీ లేదు కాబట్టి. సో దట్స్ ఓల్డ్ టైప్ ఆఫ్ ప్రాక్టీసింగ్ మెడిసిన్. మోడర్న్ మెడిసిన్ ఏంటంటే మీరు టెస్ట్లు ఎక్కువ చేసినా పర్లేదు కానీ మెడిసిన్ తక్కువ చేయాలి. టెస్ట్లు ఎక్కువ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే డయాగ్నోసిస్ కరెక్ట్ అవుతుంది. మెడిసిన్ తక్కువ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే బాడీకి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉండవు. సో టెస్ట్లు ఎక్కువ చేసినా పర్లేదు కానీ మెడిసిన్స్ తక్కువ ఉండేది మోడర్న్ టైప్ ఆఫ్ ప్రాక్టీస్, అంటే ఎవిడెన్స్ బేస్డ్ అనమాట. మనం టెస్టులు చేసుకొని నిర్ధారణ చేసినప్పుడు దానికి తగ్గట్టే మనం మందులు వాడాలి. మీరు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు యువర్ అదర్ క్వశ్చన్, గ్యాస్ట్రోఎంట్రాలజీ టెస్ట్లు ఏమేమి చేసుకోవాలి, ఎందుకు కన్సల్ట్ చేయాలంటే గ్యాస్ట్రోఎంట్రాలజీ ఈజ్ అ డైజెస్టివ్ సిస్టమ్ స్పెషాలిటీ. కాబట్టి మన డైజెషన్ ప్రాసెస్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫుడ్ పైప్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, ప్యాంక్రియాస్, లివర్, ఇవన్నీ కూడా డైజెస్టివ్ సిస్టంలో ఒక పార్ట్ అనమాట. సో దీంట్లో కామన్గా చూసినట్టయితే మీరు గర్డ్ అన్నారు ఇంతకుముందు, యాసిడ్ పెప్టిక్ డిసీజ్, అల్సర్ ప్రాబ్లమ్స్ అండ్ డయేరియాస్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, జాండిస్ చాలా కామన్ ప్రాబ్లం, అండ్ ప్యాంక్రియాస్ ప్రాబ్లం, ఇవన్నీ ఉండే అవకాశం ఉన్నది. సో కామన్గా మేము చేసే టెస్ట్లు ఏంటంటే బ్లడ్ టెస్ట్తో మొదలు పెట్టుకొని అల్ట్రాసౌండ్ ఉంటుంది, ఎండోస్కోపీ, కొలనోస్కోపీ. ఇంతకుముందు ఏంటంటే మనకి ఎండోస్కోపీ అయినా అయ్యి బాబు నాకు ఎండోస్కోపీ చాలా పెయిన్ వస్తుందంటారు. సో ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నాం అంటే ఎండోస్కోపీ కెన్ బి డన్ విత్ ఏ సేఫ్, సింపుల్ సెడేషన్ ప్రాసెస్. 5 minutes సెడేషన్ ఉంటుంది. నిద్రపోతారు, కంఫర్టబుల్ నిద్రపోతారు. మనం పైబేస్ చూసి 5 minutesలో నిర్ధారణ చేసుకోవచ్చు అనమాట. సేమ్ విత్ కొలనోస్కోపీ. బట్ వీటిలో వచ్చే ఇన్ఫర్మేషన్ మనకు ఏ టెస్ట్లో కూడా రాదన్నమాట. సో ఇకపోతే ఇది ఒక సైడ్. ఇంకొక సైడ్ నాన్ ఇన్వేజివ్ టెస్టింగ్ ఉంటుంది. అల్ట్రాసౌండ్ ఒకటి చెప్పాము, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, ఇవన్నీ కూడా చాలా అడ్వాన్సెస్ వచ్చాయి వీటిల్లో. దాంట్లో మన స్మాల్ ఇంటెస్టైన్ మొదలు పెడితే లివర్లో పైప్స్, బైల్ పైప్స్ ఎట్లా ఉన్నాయి, స్టోన్స్ ఎట్లా ఫామ్ అయినాయి, అవన్నీ చూడొచ్చు. ఎండోస్కోపీలో కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంటాం. అంటే నేను 2010లో నేను ఇండియాకి వచ్చినప్పుడు హార్డ్లీ 1 or 2 ప్లేసెస్లో ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ఉండేది. ఇప్పుడు ప్రతి హాస్పిటల్ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ వచ్చేసింది అనమాట. ఎండోస్కోపిక్ మిషన్కి అల్ట్రాసౌండ్ ఉంటుంది. దాంట్లో లోపలికి వెళ్ళి మనం టార్చ్ చేసి చూసినట్టు దాని చుట్టూ చూస్తాం. ట్యూమర్స్ ఉన్నా, లింఫ్ నోడ్స్ ఉన్నా కూడా మనం బయాప్సీ తీసుకోవచ్చు అనమాట. సర్జరీ అవసరం లేకుండా దాని నుంచి శాంపుల్ తీసుకోవచ్చు. అదేవిధంగా బైల్ పైప్స్లోకి ఎంటర్ అయ్యి ఈఆర్సీపీ అంటాం. దానిలో స్టోన్స్ కానీ క్యాన్సర్స్ కానీ ఉన్నట్టయితే దానిలో స్టెంట్స్ చేయడం వల్ల జాండీస్ కూడా తగ్గించిన వాళ్ళం అవుతాం. సో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయండి. విత్ లెస్ పెయిన్, లెస్ డిస్కంఫర్ట్, మోర్ ఇన్ఫర్మేషన్. సో అది తప్పకుండా చేయించుకోవాలి. ఎందుకంటే మన అన్నవాహి కంటే వారికి బేసికలీ జీర్ణకోశ వ్యవస్థ కరెక్ట్గా ఉంటే బాడీ అండ్ మైండ్ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. అండ్ ఇక్కడ కనుక ఏమన్నా దెబ్బతినే పరిస్థితులు ఉంటే మాత్రం అది దీర్ఘకాలిక వ్యాధులుగా పరిణమించవచ్చు. చాలా పెద్ద రిస్క్ అవుతుంది. కాబట్టి ఆల్వేస్ గుడ్ టు సీ అ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. డాక్టర్ కిరణ్ పెద్ది గారు, ఐ థింక్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు ఇవాళ, ఆల్ అబౌట్ యువర్ జర్నీ కొంత. అండ్ అలాగే ఇప్పుడున్న లైఫ్ స్టైల్, అంటే మోస్ట్ బేసిక్ థింగ్ ఇది, మనం తినే ఆహారము, ఫుడ్ ఎలా అరుగుతోంది. మా తాతగారు చిన్నప్పుడు చెప్పేవారు, ఫస్ట్ లేవగానే బౌల్ మూమెంట్ సరిగ్గా ఉంటే 1 sign of health అని. సో ఇవన్నీ కనిపెట్టుకుని ఉండాలి, జాగ్రత్తగా తినాలి, బాధ్యతగా తినాలి, అండ్ ఏ వ్యాధుల బారిన పడకుండా చూసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులకి ఎప్పటికప్పుడు మిమ్మల్ని పలకరించి బోల్డ్ అని విషయాలు తెలుసుకుంటాం, ఆల్ అబౌట్ ద డైజెస్టివ్ సిస్టమ్ అండ్ హౌ టు ఈట్ అండ్ హౌ టు లివ్ హెల్దీ. Sure, absolutely. Thank you so much, sir. Thank you very much.